హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. దీంట్లో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చాలా వాల్యుబుల్ ఉంటుంది. సో అందుకని మీరందరూ కూడా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఇమ్మీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సో ఇక చూస్తే కొన్ని బి కేటగిరీ నోటిఫికేషన్స్ వచ్చాయి. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో సిఎస్సి, సిఎస్ఎం, ఏఐడిఎస్, ఈసీఈ, ఐటీ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది. తర్వాత కింద ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఈ కాలేజీలో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మీకు బి కేటగిరీ నోటిఫికేషన్ వచ్చింది. nmrec.edu.in అనేది ఒకటి మన వెబ్సైట్ కింద నంబర్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళు సిఎస్సి, సిఎస్ఎం, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఈ బ్రాంచెస్కి వీళ్ళు బి కేటగిరీ ఆఫర్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ కాలేజీలో మనకి సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఈ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట దాంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కోరుకు గండి కంప్యూటర్కు దండి అని మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ వచ్చింది. సిఎస్సి, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 69% సీట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి మొత్తం ఉన్న సీట్స్లో 69% అంటే ఆల్మోస్ట్ 70% సీట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడే ఉన్నాయి. మిగిలిన కోర్ బ్రాంచెస్ అలాంటివన్నీ కూడా ఓన్లీ 30% ఉన్నాయి. అవి కూడా చాలామంది తీసుకోవట్లేదు. కొన్ని కాలేజీల్లో అయితే మొత్తం 0 అలాట్మెంట్ ఉందన్నమాట. అవి ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక 3 జిల్లాల్లోనే 62% సీట్లు అంటే మనకి హైదరాబాదు, రంగారెడ్డి, తర్వాత మల్కాజ్గిరి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ డిస్ట్రిక్ట్స్లోనే మ్యాక్సిమం కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడే మనకి 62% సీట్లు కూడా ఉన్నాయన్నమాట. సో రెండో విడత కన్వీనర్ సీట్ల కేటాయింపు నాటికి ఏకంగా 94.2% సిఎస్సి, ఐటీ తదితర బ్రాంచీల్లో సీట్లు నిండటం గమనార్హం. చూడండి, మొత్తం 94.2% సీట్లు సిఎస్సి రిలేటెడ్ వాటిలలో కంప్లీట్గా ఫుల్ అయిపోయాయి అనమాట. ఇంకా ఎక్కడ సీట్లు దాదాపు ఓన్లీ 5% మిగిలినాయి. గత ఏడాది ఏకంగా 26,773 మంది అధికంగా ప్రవేశాలు పొందటం విశేషం. లాస్ట్ ఇయర్ ఏది ఎమర్జింగ్ బ్రాంచెస్ ఏవి సిఎస్సి రిలేటెడ్ అన్ని ఇట్లో కలిపి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అంతమంది 26,700 అంటే ఆల్మోస్ట్ 27,000 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సీట్లు తీసుకున్నారనమాట. తర్వాత ఇక్కడ చూడండి, కళాశాలల సంఖ్య 2020-21లో 180 ఉండగా ఇప్పుడు 174కి తగ్గింది. నంబర్ ఆఫ్ కాలేజెస్ తగ్గాయి కొంత, బట్ మొత్తం 175 కాలేజెస్లో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ 3 జిల్లాల్లోనే 109 కాలేజీలు ఉన్నాయి. ఈ హైదరాబాదు సరౌండింగ్స్లోనే ఆల్మోస్ట్ 109 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో గత ఏడాది మొత్తం 117,426 సీట్లలో 80,535 సీట్లు అంటే 68.58 ఎమర్జింగ్ బ్రాంచీల్లోనివే. ఈసారి కన్వీనర్ కోటాలో అది 70.89% చేరింది. సో చూడండి ఏ రేంజ్లో సిఎస్సికి డిమాండ్ అనేది పెరుగుతుందా అనేది చూడండి. సో నేను నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చూపిస్తాను అసలు డిమాండ్ ఎలా ఉంది కంప్యూటర్ సైన్స్కి అనేది, అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది కూడా మనము చూద్దాము. సో ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చారు చూడండి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల పరిస్థితి కన్వీనర్ బి కేటగిరీ కలిపి అనమాట. సో 2020-21లో సో మొత్తం 98,988 సీట్స్ ఉన్నాయి. ప్రవేశాల శాతం అంటే అడ్మిషన్ తీసుకున్నారు 66.39. సో మిగిలిన ఎంత ఆల్మోస్ట్ 33%, ఇది 67 అనుకుంటే 33% సీట్లు మిగిలిపోయినాయి అప్పుడు. తర్వాత 21-22లో 109,773 సీట్లు అయితే 70% ఫిల్ అయ్యాయి. తర్వాత 22-23లో 111,769 అయితే 76% ఫిల్ అవ్వడం జరిగింది. తర్వాత 23-24లో 117,426 సీట్లు 77% సీట్స్ ఫిల్ అయ్యాయి. తర్వాత 24-25 అంటే ఈ సంవత్సరం 112,069 సీట్లు మొత్తం ఏ అండ్ బి కేటగిరీ కలిపి. ఓకే, సో వాటిల్లో మరి ఇంకా మనకి ఇంకొక రౌండ్ ఉంది, అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఇంకా ఎంతమంది జాయిన్ అవుతారు. ఇప్పుడు లాస్ట్ 2 ఫేజెస్లో సీట్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో సీట్లు వదిలేశారు ఊరికే.
వాళ్ళు తీసుకోలేదు, ఫీజు కట్టలేదు. ఒకవేళ వాళ్ళకి థర్డ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే ఇంకా వాళ్ళకి సీట్ రానట్లే కౌన్సెలింగ్ ద్వారా. కాబట్టి వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ బి కేటగిరీ డైరెక్ట్‌గా కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సీటు. తర్వాత కోర్ ఎమర్జింగ్ బ్రాంచీల్లో సీట్ల వివరాలు బి కేటగిరీ సహా ఇక్కడ ఎలా ఉంది చూడండి. కోర్ బ్రాంచెస్‌లో 40,355 ఉన్నాయి 2021 అకాడమిక్ ఇయర్‌లో. సో, వాటి యొక్క అడ్మిషన్స్ పర్సెంటేజ్ 34.87 ఉంది. నెక్స్ట్ ఎమర్జింగ్ బ్రాంచీల్లో 48,776 ఉంటే దాంట్లో 65% మనకి అడ్మిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అది చూడండి మనకి ఎవ్రీ ఇయర్ ఇక్కడ చూడండి కోర్ బ్రాంచ్‌లో ఎలా ఉంది 34% 2021లో, 21, 22లో 32%, తర్వాత 26 ఇప్పుడు 23 అంటే తగ్గుతుంది. 34 నుంచి 23కి వచ్చింది. ఏది 23, 24 అకాడమిక్ ఇయర్ వరకు వచ్చేసరికి 23.54కి వచ్చింది. బట్ అదే ఎమర్జింగ్ బ్రాంచెస్‌లో చూడండి నంబర్ ఆఫ్ సీట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా పర్సెంటేజ్ ఆఫ్ అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి. చూడండి ఇక్కడ 48,000, 60,000, 67,000, 80,000 వచ్చింది మొత్తం ఎమర్జింగ్ కోర్సెస్‌లో 80,000 సీట్స్ ఇప్పటిదాకా ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం. బట్ ఇక్కడ ప్రవేశాల అడ్మిషన్ పర్సెంటేజ్ కూడా చూడండి 65, 67, 73, 76%. ఈ విధంగా మనకి ఎమర్జింగ్ బ్రాంచెస్‌లో పెరగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. యూట్యూబుల్లో అందరూ చెప్పేవి అన్నీ నమ్మకండి. స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్, మనకి డేటా ఇంపార్టెంట్. సో, ఎవ్రీ ఇయర్ డేటా ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలియాలి. సో, ఇక్కడ చూడండి ఇది ఒక న్యూస్ ఐటమ్. ఇది మనకి యాక్చువల్‌గా ఇది వెనక్కి ముందుకైంది. సో, కొలువుల కలలకు కొత్త రెక్కలు అని చెప్పేసి మనకి ఒక 2 డేస్ బ్యాక్ వచ్చిన ఆర్టికల్ అనమాట ఇది. ఐటీ సంస్థల ప్రాంగణ నియామకాలు ఇప్పటికే మొదలు. ఆఫ్ క్యాంపస్‌లోనూ ఆఫర్లు. గత ఏడాది కంటే మెరుగ్గా ప్లేస్‌మెంట్లు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం. నిపుణుల అంచనా. సర్వీస్ కంపెనీలు వచ్చే అవకాశం. సో, జాబ్స్‌కి ఎక్కడ అసలు కొంచెం గూడా మీకు డోకా లేదు అని చెప్తుంది ఈ ఆర్టికల్ అంతా గూడా. సో, ఒకసారి చూడండి మనం ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ సంస్థలు చేపట్టనున్న నియామకాల సంఖ్య ఈ సంవత్సరం అంటే 24 ఎవరైతే బీటెక్ కంప్లీట్ అవ్వబోతుందో సో, వాళ్ళకి ఈ టీసీఎస్ 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతుందనమాట. అదేవిధంగా ఇన్ఫోసిస్ తీసుకుంటే 20,000, విప్రోలో 10,000-12,000 జాబులు, తర్వాత హెచ్‌సీఎల్‌లో 10,000, టెక్ మహీంద్రాలో ఒక 6,000. సో, ఈ విధంగా మనకి అంటే ఇవి మనకి తెలిసిన నోన్ కంపెనీస్ మాత్రమే 1, 2, 3, 4, 5 కంపెనీస్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. సో, మనకి తెలియని కంపెనీలు, చిన్న కంపెనీలు, మీడియం లెవెల్ కంపెనీలు, ఇట్లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇంకా వాటన్నిటిలో కలుపుకుంటే మనకి అసలు ఏ రేంజ్‌లో జాబ్స్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకొకటి ఐటీ రారాజు హైదరాబాదు అని చెప్పేసి ఇంకొక న్యూస్ ఐటమ్ అనమాట. 23, 24లో 2.68 లక్షల కోట్ల ఎగుమతులు. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఎక్స్‌పోర్ట్స్ అనమాట. దీంట్లో కొత్తగా 40,000 మందికి ఉపాధి కలిగింది. ఈ రంగంలో మొత్తం 9.46 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్‌లోనే 9.5 లక్షల మంది ఉన్నారు చూడండి. సో, నెక్స్ట్ ఇయర్‌కి ఇది 11 లక్షలకి చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఎగుమతులు మనకి ఇదంతా అవసరం లేదు. బట్ ఉద్యోగాల సంఖ్య చూసుకోండి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేట్ ఎలా ఉంది అంటే మనకి 2014లో తెలంగాణ ఏర్పాటైంది కదా! అప్పటి నుంచి కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ 2013, 14 ఇయర్‌లో 3,23,000 ఉద్యోగాలు ఉంటే హైదరాబాద్‌లో ఐటీకి సంబంధించి 14, 15లో 3,71,000 తర్వాత 4,07,000 16లో 4,31,000 17లో 4,75,000 18లో 5,43,000 19లో 5,82,000 20లో 6,28,000 21లో 7,78,000 22లో 9,05,000 23, 24లో 9,46,000 అనమాట. సో, ఇవి చూడండి స్టాటిస్టిక్స్ అంటే మనకి ఒక 10 సంవత్సరాలలో 3 లక్షలు ఉన్నది 9 లక్షలకి వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ జాబ్స్ పెరిగాయన్నమాట. అదే ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అనంటే ఇప్పుడు మీరు బీటెక్‌లో ఇప్పుడు జాయిన్ అవుతే 4 ఇయర్స్ తర్వాత మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో, అప్పుడు ఎలా ఉంటుంది?
అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, అప్పటికి ఇంకా ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, అండ్ ఈ ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అనేసి అంటున్నారు. కోర్స్ దాంట్లో జాబ్స్ పోవడం కాదు యాక్చువల్గా, రిక్వైర్మెంట్ తగ్గుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఒక పని ఒక రోజంతా చేయగలిగే ఒక పర్సన్ ఉంటే, ఆ పర్సన్ చేసే ఒక్క పని, ఒక రోజంతా చేసే పనిని ఒక 10 నిమిషాల్లో చేసేలాగా మనకి ఏఐ టూల్స్ రెడీ అయ్యాయన్నమాట. అవుతున్నాయి గూడా ఇంకా. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏంటి అనంటే, ఆ ఏఐ టూల్స్‌ని ఎలా వాడగలము మనము అని తెలిసిన వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా ఉంటుంది. సో, ఆ అప్‌డేట్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుందేమో. అంతే తప్ప జాబ్స్ పోతాయనైతే ఇదేం లేదు. రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఫ్యూచర్‌లో ఇంకా అది పెరిగే అవకాశం ఉందనమాట. సో, నెక్స్ట్ ఇక చూసుకుంటే మనకి ఫైనల్ ఫేజ్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు నేను ప్రతి వీడియోలో గూడా చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో, సెకండ్ ఫేజ్‌లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ గూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఫీజ్ పే చేసి, స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీరు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది వన్ కేసు. సెకండ్ కేస్ ఏంటి అనంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్‌లో గాని, సెకండ్ ఫేజ్‌లో గాని. కానీ మేము అసలు ఆప్షన్సే పెట్టలేదు. అలాంటి వాళ్ళు గూడా డైరెక్ట్‌గా లాగిన్ చేసి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకొక మూడోది ఏంటనంటే, మేము ఆల్రెడీ పార్టిసిపేట్ చేసాము. మాకు సీట్ రాలేదు. ఆప్షన్స్ పెట్టాము. 2 ఫేజుల్లో సీట్ రాలేదు. అంటే మూడో ఫేజ్‌లో గూడా మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోండి. కానీ జాగ్రత్తగా పెట్టండి. ఈసారి చూసి పెట్టుకోండి. మీకసలు ఏ కాలేజ్, మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీని బట్టి, జెండర్‌ని బట్టి మీకసలు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ కాలేజ్‌లో వచ్చే అవకాశం లేదు అనేది ఒకసారి చెక్ చేసుకొని, దాని ప్రకారంగా మీరు అలాంటి కాలేజీలు ఓకే అని అనుకుంటే మన థర్డ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్‌లో పార్టిసిపేట్ చేయండి. లేదు నాకొచ్చే కాలేజీలు నాకివి నచ్చట్లేదు, నేను బి కేటగిరీకి వెళ్తాననుకుంటే డైరెక్ట్‌గా బి కేటగిరీకి వెళ్ళిపోవచ్చు. బట్ దీంట్లో ట్రై చేయాలనుకుంటే దీంట్లో ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టొద్దని ఏం లేదు. కాకపోతే చూసుకొని పెట్టుకోండి. అది మీకసలు ఎటువంటి అంచనా లేకుండా మీరు మంచి కాలేజీలే కావాలి నాకు అనేసి దాంట్లో వస్తుందేమో అన్న హోప్‌తోని మీ ర్యాంక్ ఎంతుందో చూసుకోకుండా డైరెక్ట్‌గా ఒక మంచి టాప్ కాలేజీలు ఒక 10, 20 పెట్టుకొని తర్వాత నాకు సీట్ రాలేదు అని బాధపడడం కంటే, అసలు మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో, అలాంటి ప్రాబబిలిటీ మీకు కావాలి అనంటే మీరు కింద నంబర్‌లో మెసేజ్ చేయండి. దానికి కొంత చార్జెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ అలాంటి సర్వీస్ ఏమైనా కావాలంటే మీరు నంబర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్‌లో. సో, ఇక షెడ్యూల్ చూడండి. వెరిఫికేషన్ 9థ్ రోజు ఉంటుంది. ఆ తర్వాత 9థ్ రోజు అండ్ 10థ్ ఈ 2 డేస్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది. తర్వాత 10థ్ రోజు ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్ మనం పెట్టినవి. 13వ తారీఖు 13థ్ రోజు మనకి థర్డ్ ఫేజ్ అలాట్‌మెంట్ జరుగుతుందనమాట. సో, థర్డ్ ఫేజ్ తర్వాత మనకి 13వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ట్యూషన్ ఫీజ్ పే చేయడము, లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ఇవన్నీ గూడా యాక్టివిటీస్ అన్నీ గూడా ఈ 3 డేస్‌లో 13, 14 అండ్ 15 3 డేస్‌లో చేయాలి. ఇక్కడ 2, 3 రకాలుంటాయి. ఒకటి ఫస్ట్ టైమ్ సీట్ వచ్చిన వాళ్ళకి ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ ఫేజ్‌లో సెకండ్ ఫేజ్ అదయిపోయింది గదా! ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు రెండిట్లో సీటు ఆప్షన్స్ పెట్టారు గానీ సీట్ రాలేదు. ఈసారి గూడా రాలేదు అనంటే ఇంక వాళ్ళు చేసేదేం లేదు. ఓకే. ఇది గూడా ఇంకో కేసు అయిపోయింది. మూడో కేసు ఏంటి, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో అప్‌గ్రేడ్ అయింది. అప్‌గ్రేడ్ అయింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్‌లో మళ్ళీ అప్‌గ్రేడ్ అయింది. అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫేజ్‌లో మీకొచ్చిన సీట్ కంటే, కాలేజ్ కంటే ఈ కాలేజ్ బెటర్ ఉంటే, మేబీ దాంట్లో ఫీజు డిఫరెన్స్ ఉంటే, ఎక్కువుంటే, ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లేదు మీకు ఆల్రెడీ ఏమంటారు ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే, ఎస్సీ, ఎస్టీలు అయితే మొత్తం ఏమీ కట్టనవసరం లేదు కాబట్టి, మీరు ఆల్రెడీ ఆ 5,000 ఏదో కట్టి ఉంటారు కాబట్టి, ఇప్పుడు కూడా ఏమి కట్టేది ఉండదు. జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. సో, ఓసీ, బీసీలకి ఏంటనంటే ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉన్నవాళ్ళు 35,000 ఉంటుంది. ఆ రిమైనింగ్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అది మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇక ఓపెన్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, ఫీజ్ రియంబర్స్‌మెంట్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెన్స్ అమౌంట్ మొత్తం పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీ ఏదైనా కూడా మీ అలాట్‌మెంట్ లెటర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి దాంట్లో మీరు ఎంత పే చేయాలి, ఏంటి అనేది చూసుకొని జాగ్రత్తగా పే చేయండి. పే చేసి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేయండి 15థ్ లోపల. తర్వాత 16థ్ అండ్ 17థ్ మీరు 100% కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్ అయితే కంపల్సరీ చేయాలి. అలా చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. మీరు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయకపోయినా, లేకపోతే చేసి కాలేజీకెళ్ళి రిపోర్టింగ్ చేయకపోయినా, ఏ 2 చేయకపోయినా మీ సీట్ అయితే క్యాన్సిల్ అవ్వడం
ఖచ్చితం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి. టైమ్ టు టైమ్ మీరు కావాలంటే ఇది స్క్రీన్‌షాట్ కూడా తీసి పెట్టుకోండి. ఓకే. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అనంటే మీకు ఒక ఒరిజినల్ టీసీ అండ్ అదర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ సెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ చేసి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ ఫామ్ ఇస్తారు, అది ఫిలప్ చేయాలి. ఆ తర్వాత అక్కడ యూనివర్సిటీ ఫీజ్ అని, తర్వాత ఇంకోటని ఒక 10,000-20,000 కాలేజీని బట్టి మేబీ ఛార్జ్ చేస్తుంటారు. సో, ఆ ఫీజులు కూడా కట్టుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ ఫీజులు అవన్నీ కూడా రెడీ చేసుకొని వెళ్ళండి. ఓకే. సో, మనకి పెయిడ్ సర్వీసెస్ అని చెప్పాను కదా! వీటికి మీరు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి. అలా సర్వీస్ ఏమైనా కావాలంటే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇంకా మనకి న్యూ బ్రాంచెస్ ఏమొచ్చాయి. ఓకే. సెకండ్ ఫేజ్‌లో ఏమొచ్చాయి అనేది మనం ఆల్రెడీ చూసాము ప్రీవియస్ వీడియోస్‌లో. సెకండ్ ఫేజ్ తర్వాత నేను అబ్జర్వ్ చేసినవి ఒక 2 బ్రాంచెస్. బట్ ఆ 2 ఏ కాలేజీల్లో ఉన్నాయి, ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. దాంట్లో సీట్లు ఎన్ని ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అన్‌ఫిల్డ్ సీట్స్ ఏమున్నాయి అసలు, ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, ఇంకా ఎన్ని అన్‌ఫిల్డ్‌గా ఉన్నాయి లాస్ట్ సెకండ్ ఫేజ్‌లో. ఓకే. ఇది. మూడోది మనకి 100% ఫిల్ అయిన కాలేజీలు ఏంటి, బ్రాంచెస్ ఏంటి అనేది చూద్దాము. తర్వాత జీరో అలాట్మెంట్స్ ఉన్న కాలేజీలు, బ్రాంచ్‌లు కూడా మనం ఒకసారి చూద్దాము. సో, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ దీంట్లో చెప్పింది మీరు చూడకుండా మళ్ళీ కాల్ చేసి చాలా విషయాలు దీంట్లో అంటే వీడియోలో చెప్పిన విషయాలే మళ్ళీ అడుగుతున్నారు. సో, అందరికీ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి. చూసితే మీకే అర్థమవుతుంది. నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నాను కదా! సో, ఇక్కడ చూడండి మనకి యాక్చువల్‌గా సెకండ్ ఫేజ్‌కి ఇప్పటికి ఇంకా థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవ్వలేదు. సో, డిఫరెన్స్ ఏముంది అని చూస్తే మనకి ఇక్కడ సిబిఐటిలో ఈవీఎల్ అనే ఒక కొత్త బ్రాంచ్ యాడ్ చేయడం జరిగిందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో విఎల్ఎస్ఐ డిజైన్. ఓకే. ఇది ఫస్ట్ ఫేజ్‌లోనే అనుకుంటా. ఫస్ట్ ఫేజ్‌లో మనకి సివిఆర్ కాలేజ్‌లో వచ్చింది ఈ బ్రాంచ్. ఓకే. సో, ఇప్పుడు సిబిఐటిలో కూడా యాడ్ అయింది ఇది. థర్డ్ ఫేజ్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. బట్ నేను సెకండ్ ఫేజ్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తే సెకండ్ ఫేజ్‌లో అయితే నాకు సీట్ అలాట్మెంట్ ఏమీ కనిపించలేదు దీంట్లో. సో, ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ. దీంట్లో షో అలాట్మెంట్ అంటే అసలు దీంట్లో ఏమి అలాట్మెంట్ జరగలేదు అని చెప్పేసి చూపిస్తుంది. అంటే సెకండ్ ఫేజ్ అయిన తర్వాత యాడ్ అయిందనమాట ఈ బ్రాంచ్. ఓకే. ఇదొకటి. రెండోది ఇది మన ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పెద్దపల్లి. దీంట్లో సిఎస్ఎం ఒకటి యాడ్ అయింది. బట్ ఇది చూస్తే మనకి సీట్స్ అలాట్ అయితే అయ్యాయి. సిఎస్ఎం ఇది సీట్స్ అలాట్ అయ్యాయి. మేబీ ఇది సెకండ్ ఫేజ్‌లోనే అదే యాడ్ చేసి ఉంటారు దీంట్లో కౌన్సిలింగ్‌లో. మేబీ ఇదా లేకపోతే ఇదా, ఒక్క నిమిషం ఉండండి. రెండిట్లో ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ ఫేజ్‌లో యాడ్ అయింది. బట్ సివిఐటి ఒకటి మాత్రమే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత యాడ్ అయినట్టుంది. సో, నేను కూడా ఈరోజు అబ్జర్వ్ చేశాను. సో, నెక్స్ట్ ఎవరికైనా సివిఐటిలో కావాలి సీట్ అని అనుకుంటే మీరు ఈవీఎల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ స్పెషలైజేషన్‌తోని మీరు 100% తీసుకోవచ్చు. సో, ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ మనము అన్‌ఫిల్డ్ సీట్స్ అని చెప్పాను కదా! ఇవి అన్‌ఫిల్డ్ సీట్స్ అనమాట. మాక్సిమం సీట్స్ 82 సీట్లు మిగిలాయి. దేంట్లో ఇక్కడ కాలేజ్ వైస్‌గా నేను క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ అయితే తయారు చేశాను. నిగమ ఇంజినీరింగ్ కాలేజ్‌లో సిఎస్సిలో 92 సీట్స్ ఉంటే ఓన్లీ 10 సీట్సే ఫిల్ అయ్యాయి. 82 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఓకే. దెన్ జేఎన్‌టీయూ సిరిసిల్లలో టెక్స్టైల్‌లో ఒక్క సీటే ఫిల్ అయింది. 65 సీట్లు ఖాళీగా ఉన్నాయి. టెక్స్టైల్ అసలు ఎవరు టచ్ చేయట్లేదు చూడండి. నెక్స్ట్ జేఎన్‌టీయూ మహబూబాబాద్‌లో మెకానికల్ 3 సీట్లు ఫిల్ అయ్యాయి. 66 సీట్లకి 3 సీట్లు ఫిల్ అయ్యాయి. 63 ఖాళీగా ఉన్నాయి. తర్వాత సిరిసిల్ల జేఎన్‌టీయూ సిరిసిల్లలో ఇదేంటి మెకానికల్ 5 సీట్లు ఫిల్ అయ్యాయి. 61 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తర్వాత జేఎన్‌టీయూ వనపర్తి మెకానికల్
6 ఫిల్ అయ్యాయి, 60 ఖాళీగా ఉన్నాయి. తర్వాత జేఎన్‌టీయూ మహబూబాబాద్ ట్రిపుల్ ఈ 58 ఖాళీలు ఉన్నాయి. జయముఖి సిఎస్ఎంలో 56 ఖాళీలు ఉన్నాయి. తర్వాత ఈ జేఎన్‌టీయూ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సెల్ఫ్ ఫైనాన్స్‌లో బీఎస్సీ 66 10 సీట్లు ఫిల్ అయ్యాయి, 56 ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జేఎన్‌టీయూ పాలేరులో మెకానికల్ 55 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఎంజీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ట్రిపుల్ ఈలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అది, ఓకే, 55 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తర్వాత జేఎన్టీయూ వనపర్తిలో సివిల్ 52, అంటే నేను ఇదంతా డిసెండింగ్ ఆర్డర్లో ఎక్కువ సీట్లు దేంట్లో ఖాళీగా ఉన్నాయి అనేది నేను డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాను కాబట్టి మనకి ఈ విధంగా వచ్చాయి. తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ క్యాంపస్ కేయూ క్యాంపస్ ట్రిపుల్ ఈలో 47 సీట్లు ఉన్నాయి. తర్వాత నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీఈలో 47, ఈసీఈలో 47 సీట్స్ ఖాళీ ఉన్నాయి. దాని తర్వాత సిబిఐటి ఈవిఎల్ ఒక్క సీటే ఫిల్ అయింది. అంటే దాని గురించి తెలియదు అనుకుంటా ఎవరికి, మేబీ అందుకనే 45 సీట్స్ ఖాళీగా చూపిస్తుంది. అసలు 1 కూడా రాంగే. ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ ఎ మినిట్. లేదండి, అలాట్మెంట్ అయితే లేదు. మేబీ ఇది 0 అనుకోవచ్చు మనము. కాబట్టి 46కి 46 ఖాళీగానే ఉన్నాయి ఈవీఎల్ సిబిఐటిలో. ఇప్పుడు థర్డ్ ఫేజ్కి యాడ్ అవుతుంది కాబట్టి మీరు థర్డ్ ఫేజ్లో సిబిఐటిని కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే 100% మీరు దీన్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అగైన్ నిగమ ట్రిపుల్ ఈ 46, ప్రియదర్శిని ట్రిపుల్ ఈ 46, తర్వాత కేయూ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 44, సనా ఇంజనీరింగ్ సిఎస్సి 44, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానికల్ 43, జయముఖి ట్రిపుల్ ఈ 43, కేయూ సెల్ఫ్ ఫైనాన్స్ ఈసీఈ 43, ట్రినిటీ ట్రిపుల్ ఈ 43, బ్రిలియంట్ గ్రామర్ మెకానికల్ 42, నిగమ. సో ఈ విధంగా మనకి చాలా సీట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5000 దగ్గరగా సీట్లు అయితే అన్ఫిల్డ్ ఉన్నాయి. 5455 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. కాకపోతే అవన్నీ చూడండి దేంట్లో ఉన్నాయి అనేది. ఇక్కడ మనం బ్రాంచ్ వైజ్గా ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకి సిఎస్సి తీసుకుంటే ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి సిఎస్సిలో? 524 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి సిఎస్సిలో. ఓకే, దెన్ నెక్స్ట్ ఇదంతా నేను ఒక స్టేట్మెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేకుండే నాకు, అందుకనే నేను మీకు డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నాను. కౌంట్ మీకు కనిపిస్తుందో లేదా, బట్ నేను చెప్తున్నాను కదా, వినండి. సిఎస్ఎంలో 357 సీట్స్ ఖాళీ ఉన్నాయి అన్ని కాలేజీల్లో కలిపి, ఐ మీన్ ఏదైతే మిగిలిపోయినాయో అవి. తర్వాత సిఎస్డి డేటా సైన్స్ తీసుకుంటే 248 సీట్స్ ఖాళీలు ఉన్నాయన్నమాట, అన్ఫీల్డ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీలో మీకు 47 సీట్స్, ఓకే, 47 సీట్స్ ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఏమున్నాయో అవి మాత్రం చూద్దాము, అన్నీ చూడడం అనవసరం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే 62 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఈసీ చూద్దాము, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దీంట్లో 607 సీట్స్ ఖాళీగా ఉన్నాయి, 607 సీట్లు. ఓకే, తర్వాత ట్రిపుల్ ఈ 1126 సీట్లు ఖాళీలు ఉన్నాయండి. ఓకే, ట్రిపుల్ ఈలో చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత మెకానికల్ చూద్దాము, 1054 ఉన్నాయి మెకానికల్లో, 1054. సో మెకానికల్ అన్నీ కూడా ఇక్కడ చూడండి, జేఎన్టీయూ మహబూబాబాదు, రాజన్న సిరిసిల్ల జేఎన్టీయూ వనపర్తి, జేఎన్టీయూ పాలేరు, శ్రీ చైతన్య, బ్రిలియంట్, ఎంఎన్ఆర్, గేటు, అవంతి, బొమ్మ,
జయముఖి, జయ ఇట్లాంటి కాలేజెస్‌లో మనకి మెకానికల్ అవైలబుల్‌గా ఉంది. సో, తక్కువలో తక్కువ అనంటే చూడండి ఇక్కడ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మెకానికల్ ఒక సీట్ ఖాళీగా ఉంది చూసుకోండి. ఎంజీఐటీలో మెకానికల్ ఒకటి ఖాళీగా ఉంది. ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఒక సీట్ ఖాళీగా ఉంది. అనురాగ్ యూనివర్సిటీ అంటే సివిఎస్ఆర్ ఒకటి ఖాళీగా, సిఎంఆర్ ఇట్లా కొన్ని మంచి కాలేజెస్‌లో గూడా మనకి మెకానికల్ అవైలబుల్ ఉంది. 1, 2 సీట్లు. తర్వాత మనకి స్లైడింగ్‌లో గూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒకటే ఉందని అనుకోవద్దు. సో, సిఎస్ఈ మనకి మంచి కాలేజెస్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చూద్దాము. సో, అన్నీ 111 సీట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి. విజయ రూరల్, విద్యాజ్యోతి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ వాసవి ఉంది చూడండి. వాసవిలో ఒకటి, వాగ్దేవి, టీఆర్ఆర్, టీకేఆర్, స్టాన్లీ, ఎస్ఆర్ యూనివర్సిటీ, స్ఫూర్తి, సెయింట్, సిద్ధార్థ ఇలా కాలేజెస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ నేను మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి. అది మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక సీటు లేదా 2 సీట్లు మిగిలిపోయాయి అనంటే మేబీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్లు అయ్యి ఉండొచ్చు. ఓకే. అంటే స్పోర్ట్స్‌కి సంబంధించి ఉండొచ్చు. ఎన్‌సీసీకి సెకండ్ రౌండ్‌లో సీట్ అలాట్‌మెంట్ జరిగింది. ఎన్‌సీసీ కోటా సీట్లకి. బట్ స్పోర్ట్స్ కేటగిరీ సీట్లకి సెకండ్ రౌండ్‌లో కూడా అలాట్‌మెంట్ జరగలేదు. మేబీ ఇలా 1, 2 మిగిలిన సీట్లు ఏమైనా ఉంటే అవి ఆ స్పోర్ట్స్ కేటగిరీలో అయ్యి ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. లేదా నార్మల్ రెగ్యులర్ దాంట్లో కూడా ఉండొచ్చు. అవి దేంట్లో ఏంటి అనేది కూడా మనం చూడాలి అనంటే మనకి అసలు ఆ కాలేజీలో ఎన్ని సీట్లు అలాట్ అయ్యాయి, ఏ ఏ కేటగిరీలో అయ్యాయి, లోకలా, నాన్ లోకలా, జెండర్ ఏంటి, కేటగిరీ ఏంటి, ఇవన్నీ కూడా సీటు మ్యాట్రిక్స్‌ని కంపేర్ చేసి చూస్తే అప్పుడు అసలు ఏ కేటగిరీలో సీటు మిగిలింది ఏంటి అనేది తెలుస్తుంది. మనం అంత టైం స్పెండ్ చేయలేక నేను జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం మీకు ఈ స్టేట్మెంట్ తయారు చేసి చూపిస్తున్నాను. సో, నెక్స్ట్ సిఎస్ఎం తీసుకుంటే చూడండి ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ విజ్ఞాన్, వర్ధమాన్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, స్టాన్లీ, స్ఫూర్తి, సెయింట్ పీటర్స్, సంస్కృతి, సిద్ధార్థ, తర్వాత శ్రీదత్త, నల్లమల్లారెడ్డి, సెయింట్ మార్టిన్స్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు ఇట్లాంటి కాలేజెస్‌లో అన్నీ 111. కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఒక సీట్ ఉంది. 232కి 231 ఫిల్ అయ్యాయి. తర్వాత జేఎన్‌టీయూస్, గీతాంజలి కూడా మనకి సిఎస్ఎం ఒక సీటు. సో, మేబీ ఇవన్నీ ఆ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన సీట్లు అయ్యి ఉండొచ్చు అనేది ఒక అంచనా. సరే ఎనీవే మనం ఇంకొకటి ఫైనల్‌గా అసలు సీట్లు మొత్తం 100% ఫిల్ అయిన సీట్స్ ఏమున్నాయనేది చూస్తే ఇక్కడ చూడండి. సో, ఈ కాలేజెస్ అన్నిట్లో కూడా మీకు 100% సీట్స్ ఫిల్ అయ్యాయి. ఇక్కడ 0 అంటే అన్‌ఫిల్డ్ సీట్స్ 0 ఉన్నాయనంటే యాక్చువల్ ఇంటేక్ ఎంత, కన్వీనర్ కోటా ఎంత అండ్ ఫిల్ అయినయి ఎంత, మొత్తం అవి ఫుల్ అయిపోయాయన్నమాట. ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు కూడా 100% ఫిల్ అయ్యాయి. దీంట్లో చూడండి సివిఆర్ లేకపోతే ఇంకా గీతాంజలి, గురునానక్, జి నారాయణమ్మ, తర్వాత శ్రీ ఇందు, జేవీఐటీ, కాకతీయ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజు. ఇట్లా మనకి దాదాపు ఒక 510 బ్రాంచెస్ అనమాట అన్ని కాలేజెస్ కలిపి. సో, ఎన్ని కాలేజీలు అనేది కౌంట్ చేయలేదు. అది కూడా కావాలంటే మీకు చెప్తాను. సారీ. సో, 139 కాలేజెస్‌లో మొత్తం సీట్స్ అన్ని సీట్స్ కాదు. వాటిలో కొన్ని బ్రాంచెస్‌లో 100% సీట్స్ ఫిల్ అయ్యాయన్నమాట. మేబీ ఇంకో బ్రాంచ్‌లో వేరే బ్రాంచ్‌లో ఖాళీలు ఉండొచ్చు. బట్ ఈ కొన్ని బ్రాంచెస్‌లో 100% ఫిల్ అయ్యాయి. తర్వాత యాహ్!
కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒక్కసారి మనము చూద్దాము. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నా. ఎస్. ఈ ఈ ఫైల్ మీద నేను ఇంకా పూర్తిగా వర్క్ చేయలేదు. మేబీ సాయంత్రం వరకు చేసి నైట్ కానీ లేదనంటే రేపటికి కానీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఓపెన్ కేటగిరీ తీసుకుంటే ఓపెన్ జనరల్ ఓయూ తీసుకున్నట్లయితే సిఎస్సి ఇక్కడ మనం సిబిఐటి పెట్టాము. సిబిఐటి సిఎస్సిలో సిఎస్సి 2667 కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఓకే, తర్వాత సిఎస్ఎం తీసుకున్నట్లయితే 3000 వరకు వచ్చింది, 3098. అదేవిధంగా ఐటీ 4600. ఓకే, సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇట్లా మనకి అసలు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం, సపోజ్ మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను. అంటే మరి మీరు ఇదంతా చేయలేరు, బట్ సరే ఓపెన్ కేటగిరీ అబ్బాయి అనుకుందాం. సో అతని ర్యాంకు ఎంత ఉంది, ఒక 60,000 70,000 ఉందనుకుందాం. ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 70,000 ఉంటే మనం ఒక 60,000 అబోవ్ ఉన్నవి చూసుకుంటే, సో మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. సిఎస్సి ఇదిగోండి, సిఎస్సి మీకు మేబీ ఇలాంటి కాలేజెస్ రావడానికి అవకాశం ఉంది. విజ్ఞాను, కేపీఆర్, శ్రీదత్త, ఎల్లంకి, తర్వాత కేఎన్ఆర్ఆర్, కేటీ, సాయి స్ఫూర్తి, గ్లోబల్, విశ్వేశ్వరయ్య, జోగినపల్లి, చైతన్య, ఎల్లంకి, అబ్దుల్ కలాము, భారత్, సెయింట్, ఇలాంటి కాలేజెస్లో మీకు సిఎస్సి రావడానికి అవకాశం ఉంది. అంతేగాని మీ ర్యాంక్ని మీకు 60,000 ఉంటేనే ఇలాంటి కాలేజీలో కట్ ఆఫ్ అనుకుంటే, కట్ ఆఫ్ కాదు ఇది యాక్చువల్గా, మ్యాక్సిమం ర్యాంక్ తీసుకోవాలి. సో ఎనీవే ఇది కొంచెం నేను చెప్పాను కదా దీని మీద వర్క్ చేయాలని చెప్పేసి, కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసి తర్వాత మీకు చూపిస్తాను మరో వీడియోలో. లేదు అని అంటే మీకు ఇన్ కేస్ మీకు పర్సనలైజ్డ్గా మీ ర్యాంక్ని బట్టి, మీ జెండర్ని బట్టి, మీ కేటగిరీని బట్టి మీకు ప్రాబబిలిటీ కావాలి అని అంటే మీరు కింద వాట్సాప్లో మెసేజ్ చేయండి. కొంత ఛార్జెస్ అయితే ఉంటాయి దానికి. లేదు మాకు ఫుల్ గైడెన్స్ కావాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ఎట్లా పెట్టాలో చెప్పాలి, ఇలాంటివి ఏమైనా సర్వీసెస్ కావాలంటే దానికి కూడా సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాము. కింద నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఫర్దర్ అప్డేట్స్తోని మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాము. సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ థర్డ్ ఫేజ్. థ్యాంక్ యూ.